పల్లీలు ఇట్లా ముందే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలి. తీసేసుకొని మళ్ళీ కళాయి వేసుకొని నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత నేను ఎండుమిరపకాయలతో చట్నీ చేస్తాను. పల్లి చట్నీ, ఎండుమిర్చితో పల్లి చట్నీ. వేయించుకున్న తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు ఇవన్నీ వేగాక దాన్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. అంటే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఇది వేరే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది. మునిరమ్మ గారు ఇవి ఇంకా వేగినాయి, మిక్సీ జార్లో తీసుకోవడం. వేయించిన మిరపకాయలు ఇట్లా మిక్సీకి వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఈ పల్లీలు ఇలా పోసుకోవాలి. పోసుకున్నాక తగినంత ఉప్పు, అయితే లైట్గా కొంచెం చక్కెర వేసుకోవాలి. కొంచెం చక్కెర వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. తర్వాత కొంచెం నలిగిన తర్వాత చింతపండు వేసుకోవాలి. నలిగింది కొంచెం, ఇది కొంచెం అంత లైట్గా చింతపండు వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. ఏదైనా మామూలు వాటర్ అయినా పోసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ కొంచెం దంచుకొని కచ్చాపచ్చి దంచుకొని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు చిటపటలాడుతుంది. అంతా కలిపి మిక్సీ జార్లో మనం మిక్సీ చేసుకున్నాం కదా చట్నీ, అదే పోసుకోవడం. అంతే, పల్లి చట్నీ రెడీ. ఎండుమిర్చి పల్లి చట్నీ దోశల్లోకి, ఇడ్లీలోకి టేస్టీగా ఉంటుంది.